ఆర్చర్ను కావాలనే ఐపీఎల్లో ఆడించడం లేదని ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ తెలిపారు. ఆర్చర్ ఆడతానని చెప్పినా తామే అతన్ని దూరంగా ఉంచుతున్నామని అన్నాడు. ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీపై మరింత ఫోకస్ పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఐపీఎల్లో ఆడాలని అనుకుంటున్నానని ఆర్చర్ అన్నాడు. కానీ ఈ సీజన్కు ఆడొద్దని మేం చెప్పాం. అతడు మళ్లీ ఆడి గాయపడడం మాకిష్టం లేదు. అతడు ఇప్పటికే చాలా క్రికెట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు అతన్ని కాపాడుకుంటే కెరియర్ను పొడిగించుకోగలడు. అతడు రేర్ టాలెంట్. ఆర్చర్ను టీ20 వరల్డ్ కప్లో ఆడించడమే మా ప్లాన్. అందుకోసం మెల్లిగా అతడిని సిద్ధం చేస్తున్నాం అని రాబర్ట్కి చెప్పుకొచ్చాడు. ఆర్చర్ బౌలింగ్ తాను చూశారని, మంచి రిథంలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్కు ముందు జరిగిన మెగా ఆక్షన్లో ముంబై ఇండియన్స్ ఆర్చర్ను సొంతం చేసుకుంది. ఇంజురీతో బాధపడుతున్న అతడు ఆడే అవకాశం లేదని తెలిసినా 8 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ కలిసి ఆడితే తమకు ఎదురు ఉండదని భావించింది. అయితే ఎంఐ ప్లాన్స్ తలకిందులయ్యాయి. ఐపీఎల్ 2023కు అందుబాటులో ఉన్న గాయాల కారణంగా చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. కేవలం 5 మ్యాచ్లు ఆడిన ఆర్చర్ 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రన్స్ కూడా ధారాళంగా ఇచ్చుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ కు ముందు అతన్ని ముంబై రిలీజ్ చేసింది. అయితే 28 ఏళ్ల ఆర్చర్ ఈసారి వేలంలో పాల్గొనాలని భావించాడు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వద్దనడంతో ఆగిపోయాడు.